హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేనైతే ఈ ఫ్లవర్ పాట్ని డిజైన్ చేస్తున్నాను. చూసారా, కొంచెం కొత్తగా ఉంది. ఇక్కడ ఏదో ఒక 3 కాళ్ళతో నిలబడినట్టు. దీన్ని డిజైన్ చేయడం చాలా సింపుల్. ఇందులో నేను యూజ్ చేసింది కూడా ఈ కింద రౌండ్గా బ్లాక్ లాగా ఉండే ఒక అట్టపెట్టిని యూజ్ చేశాను. ఈ పైన ఒక ప్లాస్టిక్ బాక్స్ని యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేశాను. అంటే ప్లాంట్ ఉండే దగ్గర నేను ప్లాస్టిక్నే యూజ్ చేశాను. ఎందుకంటే వాటర్ పడితే ఈ కార్డ్బోర్డ్ అనేది పాడైపోతుంది కాబట్టి అలా పాడవకుండా ఉండడం కోసం ఇక్కడ నేను టోటల్ ప్లాస్టిక్నే యూజ్ చేశాను. ఈ కింద అయితే ఇలా రౌండ్గా ఇంత హైట్లో నా దగ్గర ఇలా ఉండే బాటిల్స్ అయితే లేవన్నమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. వాటర్ బాటిల్స్ అలాంటివి స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి ఇవైతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. అందుకే నేను ఇక్కడ కార్డ్బోర్డ్ని యూజ్ చేశాను. ఇవి మనం వాల్ పేపర్స్ అలా ఆర్డర్ పెడతాం కదా, వాటికైతే ఇవి వస్తాయన్నమాట. సో నేను వీటితో ఏం చేద్దామని అయితే ఆలోచించాను. ఈ ఐడియా వచ్చింది, ఇదైతే చేశాను. ఇందులో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే ఈ మిడిల్లో నేనైతే ఒక వాటర్ బాటిల్ని అయితే అరేంజ్ చేశాను. ఆ వాటర్ బాటిల్ పైన ఇలా నార్మల్ మూత అనమాట. ఈ మూతని ఇలా ఫిక్స్ చేసి దీని మీద మనకు కావాల్సినట్టు దేవుడు విగ్రహాలు కానీ లేదంటే ఇలాంటివి చిన్న చిన్న టాయ్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. బాగుంటాయి. ఫస్ట్ అయితే ఈ క్రాఫ్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇలా నా దగ్గర ఉన్న కార్డ్బోర్డ్ పైప్స్ని అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. సో వీటిని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన పెట్టే ఫ్లవర్ పాట్ అనమాట ఇది. సో ఈ ప్లాస్టిక్ డబ్బానే నేను యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికి నేను వైట్ కలర్ పెయింట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం దేనికైనా సరే ఫస్ట్ వైట్ వేసి వైట్ మీద కలర్ వేస్తే అది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. దీనికనే కాదు, దేనికైనా సరే ఫస్ట్ వైట్ వేసి నెక్స్ట్ మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఫస్ట్ వైట్ కలర్ అయితే వేస్తున్నాను. వైట్ కలర్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత నాకు నచ్చిన కలర్ని అయితే వేస్తున్నాను నేను. మీరు కూడా మీకు నచ్చిన కలర్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇలా నీట్గా నేనైతే కలర్ని వేసేస్తున్నాను. సేమ్ ఇలాగే మనం అన్నిటికీ కలర్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా కలర్ అయితే వేసేసుకోవాలి. దీని తర్వాత మనం ప్లాస్టిక్ డబ్బా ఉంది కదా పెద్దది, దానికైతే పెయింట్ వేస్తున్నాం. ప్లాస్టిక్ అంత తొందరగా పెయింట్ అయితే అంటుకోదు, అందుకని దీనికి ఒక 2 లేయర్స్ అయితే వేస్తున్నాం. మా నైని నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది పెయింటింగ్ వేయడంలో మాత్రం. చాలా నీట్గా వేస్తుంది పెయింట్ మాత్రం. నెక్స్ట్ దీని మిడిల్లో నేనైతే ఒక ప్లాస్టిక్ బాటిల్ని అయితే ఉంచుతున్నాను. సో దానికి కూడా మనం కొంచెం పెయింటింగ్ వేస్తే సరిపోతుంది కరెక్ట్గా. సో అందుకే నేను కరెక్ట్గా కొంచెం సైజ్ వరకు పెయింట్ని అయితే వేసేసాను. అంటే మళ్ళీ లేయర్స్ వేయకుండా ఒకేసారి పెయింట్లు అలా ముంచి పక్కన పెట్టేశాను నీట్గా. అన్నిటికీ పెయింట్ అయితే వేసేసాం. ఇప్పుడు మనం దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఫస్ట్ ఈ కార్డ్బోర్డ్ పైప్ని అయితే తీసుకున్నాను. దీన్ని నేను లేస్ ఇంకా మిర్రర్స్తో అయితే డిజైన్ చేస్తున్నాను. మనం గ్లూ స్టిక్ పెట్టుకుని లేస్ని అయితే అంటించాలి. మనం ఇక్కడ డౌన్లో మనం లేస్ని అయితే అంటిస్తున్నాం. ఇలా నీట్గా గ్లూ స్టిక్ పెట్టుకొని లేస్ని అయితే అంటించాలి. లేస్ పైన మనం మిర్రర్స్ని అంటిస్తాం. కరెక్ట్గా మనం ఏ మిర్రర్స్ అయితే తీసుకున్నామో ఆ సైజ్ ప్రకారం స్పేస్ చూసుకొని మిర్రర్స్ని అయితే అంటించాలి. లేస్ని అంటించేసాం. మనం గ్లూ స్టిక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మిర్రర్స్ అంటించడానికి. నార్మల్ ఫెవికోల్ ఉంటుంది కదా, ఆ ఫెవికోల్తో కూడా అంటించవచ్చు. ఫెవికోల్తో లేస్ని అయితే మనం అంటించలేం, అందుకని మిర్రర్స్ని ఫెవికోల్తోనే అంటిస్తున్నాం. లేస్ అంటించడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని మిర్రర్స్ని అయితే అంటిస్తున్నాం. ఇలా నీట్గా మిర్రర్స్ని అయితే అంటించాలి.
మనం సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేసామో అలాగే ఇంకొంచెం పైన కూడా అలాగే చేయాలి. లేస్ అంటించి మళ్ళీ మనం మిర్రర్స్‌ని అయితే అంటిస్తున్నాం. ఎందుకంటే టోటల్ ప్లెయిన్‌గా ఉండకుండా కొంచెం డిజైన్‌గా ఉండడం కోసం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లేయర్‌ని కూడా అక్కడ అంటిస్తున్నాం అన్నమాట. సేమ్ ఇలాగే మనం మిగతా వాటిని కూడా డిజైన్ చేసుకోవాలి. నేను సర్కిల్ షేప్‌లో ఉండేదాన్ని తీసుకున్నాను కాబట్టి దీనికి ఈ లెంగ్త్‌కి ఒక 3 పైప్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పైనున్న ఈ ప్లాస్టిక్ డబ్బాని కూడా మనం డిజైన్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను పైన లేస్‌నైతే అంటిస్తున్నాను గ్లూ స్టిక్ పెట్టుకొని. లేస్ అయితే అంటించేసాం. ఇప్పుడు మనం మిర్రర్స్‌ని అయితే అంటించాలి. పైన మిర్రర్ అంటించడానికి స్పేస్ తక్కువ ఉంది కాబట్టి మిగతాది గుచ్చుకుంటుంది. అందుకని చెప్పి నేను కింద మిర్రర్స్‌ని అంటిస్తున్నాను. మీకు స్పేస్ ఎక్కువ ఉంటే మీరు పైనే అంటించొచ్చు. ఇలా నీట్‌గా కొంచెం స్పేస్ చూసుకొని నేనైతే మిర్రర్‌ని అంటిస్తున్నాను. దీన్ని కూడా మనం డిజైన్ చేసేసాం. ఇప్పుడు మనం కార్డ్‌బోర్డ్ పైప్స్‌ని డిజైన్ చేసాం కదా! వాటిల్ని దీనికి అటాచ్ చేద్దాం. ఎగ్జాక్ట్‌గా సైజ్ చూసుకొని నీట్‌గా అంటిద్దాం. దీన్ని నేను గ్లూ స్టిక్‌తోనే అంటిస్తున్నాను. మనకు నార్మల్ కొంచెం గట్టి ఫెవికోల్ అవి ఉంటుంది. వాటిలతో కూడా అంటించొచ్చు. బట్ గ్లూ స్టిక్‌తో అయితే ఇంకొంచెం స్ట్రాంగ్‌గా అంటుకుంటుందనమాట. ఇలా కొంచెం ఎక్కువగా గ్లూ స్టిక్ అనేది పెట్టుకొని నేను కరెక్ట్‌గా అయితే అంటిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్‌గా ఒక సర్కిల్ ఉంది గదా పైన, దానిపైన అంటించామనుకోండి కొంచెం అనీవెన్‌గా ఉంటుందనమాట. అందుకని నేను ఆ సర్కిల్ లోపల అంటిస్తున్నాను. చాలా వరకు ఆ సర్కిల్ అనేది ఉండదు బాక్సెస్‌కి. సో, మీరు నీట్‌గా అంటించొచ్చు. నేనైతే అక్కడ స్పేస్ లేదు కాబట్టి ఆ సర్కిల్ లోపలే అంటిస్తున్నాను. దీని లోపల టోటల్‌గా ఒక 3 పైప్స్ అయితే సరిపోయాయి. ఒక ఫ్లవర్ పాట్ 3 కాళ్ళతో నిలబడినట్టుంది. మొత్తానికైతే మనం ఫ్లవర్ పాట్‌ని రెడీ చేసాం. దీని మిడిల్‌లో మనం ఇంకొక బాటిల్ అంటించాలి. అది అంటిస్తే కంప్లీట్ అయినట్టే. నాకెందుకో డౌన్‌లో ఇంకొంచెం డిజైన్ చేస్తే బాగున్ను అనిపిస్తుంది. అందుకే సేమ్ పైన ఎలా అయితే చేశానో అలాగే కింద కూడా లేస్ అంటించి మిర్రర్స్ అయితే అంటించాను. సేమ్ టోటల్‌గా ఇప్పుడు కొంచెం బ్యూటిఫుల్‌గా ఉంది. డిజైన్ లేకుండా ఏమి లేదు. ఫుల్‌గానే ఉంది సరిపడా. ఇప్పుడు మనం ఈ ప్లాస్టిక్ బాటిల్‌కైతే పెయింట్ వేసుకున్నాం కదా! దీనికి కూడా గ్లూ స్టిక్ పెట్టుకొని ఇలా కరెక్ట్‌గా మిడిల్‌లో అయితే అంటిస్తున్నాం. ఎందుకు మిడిల్‌లో అంటిస్తున్నాననేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే దీనిపైన మనం ఏదైనా ఒక చిన్న డిజైన్‌గా ఉండే ఏదైనా పెట్టుకున్నప్పుడు బ్యూటిఫుల్‌గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం ట్రీని వేద్దాం. నేను దీంట్లో మనీ ప్లాంట్ వేస్తున్నాను. మనం ఇలా ఓన్‌గా ఫ్లవర్ పాట్ డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ప్లాంట్ మీద కేరింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన హ్యాండ్స్‌తో మనం చేసాం కదా! సో, దాన్ని కొంచెం జాగ్రత్తగా అయితే మనం చూసుకుంటామనమాట. ఫైనల్‌గా ఫ్లవర్ పాట్‌నైతే రెడీ చేసేసాం.
చాలా ఈజీ కదా చేయడం. చాలా అంటే చాలా ఈజీ. ఇలా మనకు నచ్చినట్టు అన్నీ డిజైన్ చేయొచ్చు. మన దగ్గర కొన్ని కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి. ఇంట్లో వాటిని ఏం చేద్దాం అనిపిస్తూ ఉంటుందనమాట. సో, అలాగే మనకు టైం ఉన్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు ఇలాంటివి చేస్తే మన బ్రెయిన్‌కి చాలా బావుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు ఆ ప్లాంట్స్‌ని కూడా మనం చాలా కేర్‌గా చూసుకుంటాం. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అనమాట. దీనివల్ల ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చూడండి ఇది నేనే చేశానని. దీన్ని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పూజా డెకార్‌లో కానీ, ఇంకా డైనింగ్ టేబుల్ మీద కానీ, హాల్‌లో కానీ, టీవీ దగ్గర గానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడైతే ప్లాంట్ ఉంటుందో అక్కడ ప్లాస్టిక్ ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే కార్డ్‌బోర్డ్ పెడితే అది వాటర్‌కి నాని పాడైపోతుందనమాట. సో, దీనికి నేను హోల్స్ అయితే ఎక్కడా వేయలేదు. ఈ ప్లాస్టిక్ బాక్స్‌కి వాటర్ కూడా కరెక్ట్‌గా దానికి సరిపడేటట్టు పెడతాను. అండ్ నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఒక 2 అవర్స్ అయితే బయట సన్‌లో అయితే నేను ఉంచుతాను. చాలా జాగ్రత్తగా. కొంచెం ప్లాంట్స్ నేనైతే చాలా కేర్‌గా చూసుకుంటాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో, అందుకే ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాననమాట ఎప్పుడు. మీకైతే ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.